హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ముంబైలో మిడిల్ క్లాస్ పిల్ల. అందరూ ఎట్లా ఫ్రెండ్స్? బాగున్నాను, అయితే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా చూడండి, బాసనలు ఉన్నాయి. ఈ బాసనలు నేను ఇప్పుడు రుద్దాలన్నమాట. సో ఈరోజు డే చెప్పలేదు కదా, సో డే వచ్చేసి సాటర్డే. ఇక నైట్ మొత్తం నిన్న అయితే మస్తు నాకు తిట్లు అయితే పడ్డాయి అనమాట. సో మరి ఇలా తిట్టుకోమని నన్ను తిట్టిండు, నా పిల్లల్ని తిట్టిండు, అందరూ తిట్టిండు. ఎందుకంటారా? సో ఎందుకంటే ఈ మధ్య నేను బ్లాగ్స్ చేయడం లేదు, నాకు బతుకం ఎక్కువైంది. సో చాలా లేజీగా అయినావు, సో బ్లాగ్స్ ఎందుకు తీయవు? సో ఇలాంటి హస్బెండ్ మీరు ఎక్కడైనా చూసారా ఫ్రెండ్స్? సో అంటే నేను రీల్స్ చేయకుంటే, వీడియోస్ చేయకుంటే అరుస్తాడు అనమాట. నీకు ఫోన్ ఇప్పించాను, నువ్వు మంచిగా వీడియోస్ చేస్తావు అని చెప్పి ఫోన్ అయితే తీసుకున్నావు. సో మా బడ్జెట్లో లేకుండా కూడా ఫ్రెండ్స్ నేను ఫోన్ తీసుకున్నాను. ఇంకా నేను వీడియో చేయలేదు, కొంచెం ఇదైనా అనమాట. సో నా వల్ల అవుతుందా కాదా, సో ఎలాంటి కంటెంట్ చేయాలని కొంచెం ఆలోచిస్తూ, సో నేను చేసేది కరెక్టా, సో ఈ కంటెంట్ కరెక్టా అని అట్లా ఆలోచిస్తాను అనమాట. సో మీరు కూడా కొంచెం సజెస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఎట్లాంటి వీడియోస్ చేయాలి నేను. సో ఇక మస్తు అయితే లెక్చర్ ఇచ్చిండు. ఆ లెక్చర్ ఇచ్చిన ఒక 2 days కంటిన్యూ వీడియోస్ చేస్తాను, తర్వాత మళ్ళీ అదే ఎక్కడికైనా బయటికి వెళ్ళి చేద్దామని అనుకుంటాం మస్తు. కానీ ఈ పిల్లలు స్కూల్ టైము, ఒకరు ఆఫ్టర్నూన్ ఒకరు మార్నింగ్, ఇద్దరు ఒకటేసారి వెళ్తే నేను ఫ్రీ అవుతాను కదా. అట్లా లేదు, ఒకడు ఉంటే ఒకరు పెడితే ఒకరు ఉంటారు అన్నమాట. ఆమెకి మార్నింగ్, ఈవినింగ్కి ఆఫ్టర్నూన్ ఇట్లా అయింది. ఇంకా నెక్స్ట్ ఇయర్ అంటే ఇప్పుడు జూన్లో మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది. అప్పుడైతే వీళ్ళిద్దరు మార్నింగ్ షిప్ అయితే అవుతారు. ఇంకా అప్పుడు నేను కొంచెం ఫ్రీ ఉంటాను అనమాట. సో ఇవన్నీ ఇప్పుడు క్లీన్ చేసి నేను, ఇంకా టైం వచ్చేసి ఇప్పుడు 9 అయితే అవుతుంది. పొద్దుగానే చపాతీ కర్రీ చేసి ఇంకా పాపకు టిఫిన్ ఇచ్చిన. మా అమ్మ కూడా టిఫిన్ చేసి పోయిండు, ఇప్పుడు నాకు మీదకి అయితే పోయిండు. ఇంకా దేనికి ఆయిల్ లేదు, అట్లే ఆయిల్ తీసుకుంటారా అని చెప్పిన అనమాట. ఇదంతా క్లీన్ చేయాలి ఇప్పుడు. వ్లాగ్లో మీరు చూడండి, నేను నా వర్క్ అయితే ఈరోజు చూపిస్తాను, నా సాటర్డే వ్లాగ్. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నా మంచిగా దగ్గర వచ్చిన నా వాచ్ అవర్ కూడా బాగా దగ్గర కంప్లీట్ అవ్వడానికి టైంలోనే మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళిపోయాను, వీడియోస్ వేయలేదు. సో ఈ మిస్టేక్ అయితే కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు మాత్రం అసలు చేయకండి. నేనైతే చాలా పెద్ద బిగ్ మిస్టేక్ అయితే చేసినాను. ఇంకా కొంచెం మంచిగా వీడియో చేసి పెడుతుంటే నా వాచ్ ఓవర్ కంప్లీట్ అయ్యేది. టోటల్లీ ఇప్పుడు మైనస్లో పోయింది మొత్తం. బ్యాక్ అయితే మళ్ళీ స్టార్ట్కి వెళ్ళి వచ్చిన అనమాట, మళ్ళీ ఫస్ట్కి వెళ్ళి నాది ఇది స్టార్ట్ అనమాట. సో ఇంకా చాలా అయినాయి. ఇంకా పని అయితే చాయ్ తాగి పని అయితే చేసుకుంటాను. ఇంకా నా వారికి అయితే చూపిస్తాను. బాసన్లు అయితే రుద్దిన ఫ్రెండ్స్, ఇంకా కిచెన్ అయితే క్లీన్ చేస్తున్నాను. సో డైలీ నేను ఇట్లా వాటర్ పోసి ఒక రోజుకు ఒక 3 సార్లు కడుగుతాను అనమాట. సో నాకు ఎందుకో ఏమో, సో మా వారైతే ఇక వాటర్ పోసి ఎక్కడ ముట్టిస్తావు కిచెన్ అని అంటారు. ఇంకొక చూపేలాగా డిఫరెన్స్. సో దీన్ని ఏమంటారంటే కల్సి అంటారు, మరాఠీలో కల్సి అంటారు, మన లాంగ్వేజ్లో అయితే బిందె అంటారు అనమాట. సో ఇప్పుడు ఇది ఖాళీది కదా, వాటర్ లేదు, ఏం లేదు. సో ఇందులో చూడండి వచ్చిందా సౌండ్, ఇందులో గజ్జలు ఉంటాయి అనమాట. సో ఈ బిందెనైతే నేను చిన్నగా ఉన్నప్పుడైతే మా మమ్మీ తీసుకున్నది అనమాట. నీళ్ళు పోసేసినారా కార్తీక్? నీళ్ళు పోసినాపు. సారీ పోసినావా సార్? కార్తీక్ అయితే ఇప్పుడు లేచిండు అనమాట. సో నాకు ఇది మొయ్యానికి చాట కానప్పుడు మా మమ్మీ అయితే ఆగ్రా వీడియో వేస్తుండా, అప్పుడు తీసుకున్నది అనమాట. సో భలే కదా, చిన్నప్పుడు అయితే ఇలా ఆడుకునేదాన్ని అనమాట. కార్తీక్ నీకు ఒకటి చూపిస్తుందా ఇక్కడ ఫ్రెండ్స్కి గుడ్ మార్నింగ్ చెప్పురా. చెప్పకుంటుందా? ఇది ఎక్కడ నీకు ఆవు ఎప్పుడు తెచ్చింది? నేను చిన్నగా ఉంటే అప్పుడు తెచ్చింది. నేను ఇట్లా ఆడుకుంటుంది. సో ఇలాంటి బిందె మీరు ఎక్కడైనా చూసి ఉంటే, మీకు తెలిసి ఉంటే చెప్పండి ఫ్రెండ్స్, కమెంట్ అయితే. అదనమాట. సో మస్తు చిన్నప్పుడు నేను ఏమనుకుంటుంటే అంటే గజ్జలు అయితే లేవు, ఎక్కడికైనా సౌండ్ వస్తుందబ్బా అని ఓపి చూసేదాన్ని అనమాట. ఇట్లా పెట్టుకొని వస్తుంటే నేను ఇట్లా ఊళ్ళో అయితే ఇలా పెట్టుకుంటారు ఓ కదా.
మా ఇంటి దేవునికి వచ్చి మేము శనివారం అయితే పూజ చేసుకుంటాము. ఈరోజు అయితే నా వంతు వచ్చింది. ఎందుకంటారా, మామకైతే టైం లేదు. ఒకవేళ మామకు టైం ఉంటే మామని చేసుకుంటాడు పూజ. ఇంకా మామకు టైం లేదు కాబట్టి ఇంకా నేనే ఇంట్లో క్లీనింగ్ వర్క్ చేసుకొని ఫ్రెష్ అయ్యి ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను. సో పూజ చేసే వరకు కొంచెం టైం అయితే అవుతుంటుంది అనమాట. సో 10-11 అట్లా అవుతుంటుంది. మొత్తం క్లీనింగ్ పని చేసిన తర్వాతనే పూజ చేయాలనిపిస్తుంది. అంత ముసర పని పెట్టుకొని అస్సలు చేయబుద్ధి అయితే కాదనమాట. ఇంకా పూజ విషయానికి వస్తే సో మా వారు అయితే నాకన్నా మంచిగా అయితే చేసుకుంటాడు అనమాట. సో కంప్లీట్ 1 అవర్ అయితే తీసుకుంటాడు పూజకు. సో అంత మంచిగా అయితే చేస్తాడు. నేనేమో కొంచెం వర్క్లు హడావిడిగా ఉంటుంది కదా, కొంచెం ఫాస్ట్గా చేస్తుంటాను. ఒక హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయితే చేసుకుంటాను అనమాట. సో ఇక్కడ ఈ మూర్తి చూశారు కదా, సో ఇదైతే మా పాపకైతే వచ్చిందనమాట. సో ఇది ఎక్కడ పెట్టాలని అస్సలు అర్థమైతే కాదు. సో మా ఇంట్లో ఉన్న గుళ్ళు అయితే పెట్టాము కదా, సో అలా పెట్టకూడదని అంటున్నారు. మరి అది కరెక్టా కాదా అని నాకైతే తెలియదు. సో ప్లీజ్ చెప్పండి. అంటే మా ఫ్రెండ్ అయితే వచ్చి చూసింది, ఎందుకు గుళ్ళె పెట్టావు, సో రామునికి వచ్చిన వనవాసము మీకు వస్తుంది అట్లా అని చెప్పింది. సో ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. సో జోక్గా ఏమన్నదంటే వనవాసం వాళ్ళు వెళ్ళినట్ల నువ్వు కూడా వెళ్ళావని అట్లా అనిపోయిందనమాట. సో ఎవరైనా అంటే అలా అనేసరికి నాకు కొంచెం మైండ్లో అయితే ఉండిపోయింది. ఇది కరెక్ట్ ఎక్కడ నేను చూడలేదు కూడా, ఇలా అన్ని దేవుళ్ళతో ఇంట్లో ఇలా పెట్టడం అయితే నేను చూడలేదు. మరి మీరేమంటారు ఫ్రెండ్స్ చెప్పండి. సో ఇక్కడైతే పూజ చేసేటప్పుడు బాబు అయితే షూట్ చేస్తున్నాడు. పోయిందనమాట. ఇంకా 8 o'clockకే వెళ్ళిపోతాడు కదా, తనకు కుదరలేదు. ఆకులు పువ్వులు అయితే తీసుకుని వచ్చిండు. ఒక ప్లేస్లో తనకు తెలిసిన ప్లేస్ అయితే ఉందనమాట. అక్కడ ఈ పువ్వులు అయితే మంచిగా దొరుకుతాయి. నార్మల్ ప్లేస్లో తీసుకుంటే స్టెండులు ఒకటే దొరుకుతాయి అనమాట. సో ఆ తెల్ల పూలు అయితే దొరికాయి. ఆ తెల్ల పూలు అంటే నాకైతే మస్తు ఇష్టము. ఎందుకంటే దేవుని దగ్గర పెట్టిన తర్వాత ఆ లుక్కే వేరేగా ఉంటుందన్నమాట. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయింది. సో మీరే చూడండి నేను పూజ ఎలా చేశాను. మస్తు రోజులైంది ఇలా వీడియో అయితే షేర్ చేయలేదు. ఫస్ట్ స్టార్టింగ్లో నేను ఇలాంటి వీడియోస్ అయితే మస్తు షేర్ చేసుకునేదాన్ని. ఇంకా మన ఛానల్లో ఎక్కువ హై వ్యూస్ ఉన్నాయంటే హోమ్ క్లీనింగ్కి ఇలా పూజ చేసుకోవడం ఇలాంటి వాళ్ళకి హై వ్యూస్ అయితే ఉన్నాయి. బట్ ఈ మధ్య ఎందుకు ఏమో అస్సలు నేను చేయడం లేదు. మళ్ళీ అలాంటి వీడియోస్ కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను. ఏమంటారు ఫ్రెండ్స్? సో కార్తీక్ కోసం అయితే కార్తీక్ ఏ కార్తీక్ నీకు టిఫిన్కి టమాటో ఇక టైం చేద్దాం పోరా ఏంటంటే వీనికి టిఫిన్కి అయితే టమాటా రైస్ టమాటా రైస్ అయితే తీసుకుంటా. చపాతీ పొద్దుగల అయిపోయింది కదా, మళ్ళీ చేద్దాం అనుకున్నా కానీ కాలేదు. సేపు అయితే సోయాబీన్ అయితే చేసింది పొద్దుగల. కార్తీక్ వీడు మళ్ళీ ఆయన వీనికి కిడ్నాప్ చేయదు. కార్తీక్ కిడ్నాప్ చేయదు నేను చెప్తున్నా. కార్తీక్ గా ఎందుకు అసలు వాళ్ళు బరబర్ తీస్తారు. అన్ని వెళ్తాయి. ఇది కారం పొడి అయిపోయింది. అమ్మ అయితే ఇచ్చింది అనమాట. కారం పొడి ఖతమైంది. కార్తీక్ ఇట్లా మన డిసిజన్ కోసం నాకు ఇదవుతుంది. బంద్ ఇంకొక ఏమన్నా ఇంకొక ప్రాబ్లం ఉన్నట్లుంది. వైఫై నా మొబైల్ కూడా అట్లా అవుతుంది. ఇక 21 కదా బంద్ చేసింటారు. ఫోన్ చేస్తాను కాదు. టేస్ట్ బాగుంది. సో కార్తీక్ టిఫిన్ కదా టమాటా రైస్ ఇచ్చిన అదనమాట. కార్తీక్ టమాటా రైస్ సూపర్ అయింది. నువ్వు టిఫిన్ తింటుడు తెలుస్తుంది. టమాటా రైస్ కార్తీక్ టిఫిన్ చేసిన కదా,
నేను తిని చూస్తున్నా టేస్ట్ ఎట్లా ఉంది అని. మంచిగా అయింది. వాళ్ళకి చెప్తున్నా టమాటా రైస్ సూపర్ అయిందంటే ఏమంటాడు, వీడియో కోసం చెప్తున్నాను. వీడియో కోసం కాదు ఫ్రెండ్, నిజమైతే నిజంగా బాగైంది. టైం లేదు.